ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రియులారా, బెరయలోనున్న విశ్వాసులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి అని వాక్యములో మనము చూస్తున్నాం. ఆసక్తితో వాక్యమును అంగీకరించిన వారిగాను, ప్రతి దినము లేఖనములు పరిశోధించు వారిగాను వారు ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, మనమందరమును కడవరి దినములలో ఉన్నాము. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు బయలుదేరిన దినములలో రేడియోలో, మీడియాలో, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో వాక్యము విరివిగా ప్రకటింపబడుచున్న దినములలో మనమున్నాము. అనేక బోధకులు బయలుదేరి ఉండగా దేవుని వాక్యములు వినుచున్న మనము ఏ బోధను పడితే ఆ బోధను నమ్మక, మనము వినుచున్న బోధ వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని మనము పరిశీలించవలసిన వారమై ఉన్నాము. పరిశీలించకుండా ఆ బోధను గుడ్డిగా నమ్మినట్లయితే మనము ప్రమాదములో పడతామని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అపోస్తలులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడవలసిన వారమై ఉన్నాము. అపోస్తలుల బోధను మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము. అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అపోస్తలుల బోధను అనుసరించే వారముగా మేముండునట్లు సహాయము చేయము. ఈ కడవరి దినాలలో ఏ బోధన పడితే ఆ బోధను నమ్మక అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, మోసగాండ్రు తిరుగుచున్న ఈ దినములలో ఎవరి మోసములో మేము పడిపోకుండా, మేము పసిపిల్లలమయుండి మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గమునకు లాగు వంచనతోనూ కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదిగినటువంటి వారమై ఉండునట్లు సహాయము చేయము. బెరయలోనున్న విశ్వాసుల వలె అనుదినము నీ వాక్యమును వినుటలో ఆసక్తి, అంగీకరించుటలో ఆసక్తి, చదువుటలో ఆసక్తి, ధ్యానించుటలో ఆసక్తి, లేఖనములు పరిశోధించుటలో, పరీక్షించి అనుసరించుటలో ఆసక్తి కలుగు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.